డిసెంబర్ వచ్చినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మరింత బలపడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ నెల 11వ తేదీ నాటికి శ్రీలంక, తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురిశాయి. చలి తీవ్రత కాస్త తగ్గింది. హైదరాబాద్లో నిన్నటి నుంచి వాతావరణం మారిపోయింది. మబ్బు పట్టి వానలు కురుస్తున్నాయి. రేపటి వరకు అంటే డిసెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఉదయం పూట దట్టమైన పొగమంచు కురుస్తోంది. రాత్రిపూట చలిగాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినప్పటికీ చలి తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీలో అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గత 10 రోజులుగా ఫెంగల్ తుఫానుతో నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు తాజాగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఫెంగల్ తుఫాన్ కారణంగా ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరుసగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. తిరుపతి, తిరుమలలోనూ భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. ఇప్పుడు మరోసారి అల్పపీడనం ద్రోణి రానున్న 4 రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచనతో మరోసారి అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. భారీ నష్టాలతో ఇప్పటికే పంటలకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. వైశాలి, గుడ్ మార్నింగ్. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచన కనిపిస్తా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా ఈ వర్షాల ప్రభావం 2 రాష్ట్రాల్లో కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలో నిన్నటి నుంచి కూడా చెదురుముదురుగా వర్షం పడతా ఉంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారు మబ్బులు పట్టి హైదరాబాద్ అంతటా కూడా నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని ప్రాంతాలలో భారీ కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మరో 24 గంటల్లో కూడా ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇది అంటే ఎల్లుండి 11వ తేదీ వరకు అటు శ్రీలంక, తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తుంది. ఈ క్రమంలో ఇంకా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొంది. తెలంగాణ ప్రాంతాల్లో కూడా మరో 2 రోజుల పాటు తేలిక నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొంది. ఈ ప్రభావంతో కూడా ఇప్పటికే వాతావరణము మారిపోయినటువంటి నేపథ్యంలో ప్రజలు వర్షానికి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చలికాలం నేపథ్యంలో కొంత ఈ వర్షాలు వస్తున్న క్రమంలో చలి పూర్తిగా కొంత తగ్గిపోయింది. మధ్యాహ్నం కొంత ఎండ కొడుతుంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం అయితే కొంత చలి అంటే ఒక వారం 10 రోజుల తర్వాతకి పోల్చుకుంటే కొంత చలి తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల క్రితం ఏర్పడినటువంటి ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆ ప్రభావంతో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షపాతం భారీగా నమోదైందని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మళ్ళీ ఈ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు రైతన్నలలో ఈ ఆందోళన నెలకొందని ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అన్ని పంటలు కూడా కోత దశకు వచ్చినటువంటి పరిస్థితులలో వర్షాల ప్రభావం కనుక పంటల మీద పడే అవకాశం ఉన్నది. అటు వరి గాని, పత్తి, మిరప ఈ 3 పంటల మీద ప్రధానంగా ఎఫెక్ట్ చూపే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే గతంలో వచ్చినటువంటి అకాల వర్షాలు, భారీ వరదల నేపథ్యంలో రైతాంగం 2 రాష్ట్రాలలో కూడా తీవ్రంగా నష్టపోయింది. అటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కూడా పంట నష్టం జరిగింది. వరదలు వచ్చిన నేపథ్యంలో పంట అంతా కూడా కొట్టుకపోయింది. ఎకరాల కొద్దీ రైతులు నష్టపోయారు. ఇప్పటికీ ప్రభుత్వం సహాయం అందిస్తుందని ప్రకటించినప్పటికీ కూడా ఇంకా ఆ సహాయం రైతుల ఖాతాల్లోకి అయితే చేరలేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ రైతుల్లో అలజడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే వర్షాలు కనుక 2 రోజుల పాటు కురిస్తే ఇంకా పెద్ద ఎత్తున కూడా రైతులు నష్టపోయే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ రైతులను కూడా అలర్ట్ చేసింది. తమ పంటలకు సంబంధించి జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాలు ఇంకా 2-3 రోజులు కనుక కురిసే అవకాశం ఉంది కనుక రైతులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రేపు కూడా ఇదే వాతావరణం కనిపిస్తా ఉంది. రేపు కూడా చెదురుముదురుగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొందని చెప్పొచ్చు. వైశాల్. రైట్, థ్యాంక్ యూ రాకేష్.